హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇది వచ్చేసి మా ఇల్లు అండి, పాతిల్లు అండి. ఇలా స్లాబ్ అయితే కనుక మొత్తం ఇలా పోతుంది అనమాట. మొత్తం అంతా ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇవి వచ్చేసి మా రాగి బిందెలు, కంచు బిందెలు ఉండేవి. మా అత్తమ్మ తీసుకునేటివి. దుమ్మంతా మొత్తం పెట్టేసింది. ఈ రూమ్ కొంచెం ప్యాక్ వచ్చిందండి. ఇది ఇంకో రూమ్ ఫ్రెండ్స్. కింద వచ్చేసి మొత్తము 8 రూములు ఉన్నాయి. 8 రూమ్లలో 2 రూములు బాగున్నాయి. చిన్న వర్షం వచ్చినా కానీ మా ఇల్లంతా ఇలా పారుతుందండి. మా పాతింట్లో అనమాట. చూడండి ఎలా ఉందో. మేము ఒక 2 సంవత్సరాలండి ఇలా ఉన్నా కానీ ఇంట్లోనే ఉన్నాం అనమాట. ఇంకా వేరే ఇల్లు లేక. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక రూమ్ అండి. ఇదైతే కూడా ఎందుకంటే ఈ రూము ఇంకొక రూము 2 బాగున్నాయి. ఎందుకంటే పైన రూములు ఉన్నాయన్నమాట. ఈ స్లాబ్ పైన రూములు అనుకొని బాగున్నాయి అన్నమాట. గోడలు కానండి ఇలా అన్ని మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. ఇది వేయించామండి, సిమెంట్ వేయించాము. సిమెంట్ వేయించినా కానీ మళ్ళీ మొత్తం అంతా ఇలా రాలిపోయిందనమాట. ఎవరైనా ఈ వీడియో చూసి మంచి మేస్త్రి ఉండి పర్మనెంట్గా ఊడిపోకుండా ఉండేలా ఎవరైనా తెలిసింటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సామాన్లు అయితే అన్నీ ఇక్కడే ఉన్నాయండి. మేమైతే ఏం తీసుకెళ్ళలేదు. ఊరికి నాకు కావాల్సినవి మాత్రం తీసుకెళ్ళాను. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడైతే కనుక మా వారు పూజ చేస్తూ ఉంటాడనమాట. వద్దునన్న ఊరికే ఉండు. ఇక్కడ ఫస్ట్ డోర్ ఉన్నదండి. ఈ డోర్ తీసేసి కిటికీ పెట్టారనమాట. అందుకు క్లాత్ కట్టామన్నమాట. సామాన్లు అన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయని ఇవన్నీ కంచువి అన్నీ ఇక్కడే పెట్టేసాను. దుమ్ము పట్టేసి అనమాట. 1.5 year అవుతుంది మేము ఆ ఇంట్లోకి వెళ్ళి. ఇంకా అటు నుంచి అట్లే ఉండిపోయినాయి అనమాట. నాకు ఆయనలో ఇల్లు చేసుకునే ఓపిక లేదనమాట ఈ పిల్లలతో. మా డైనింగ్ టేబుల్ చూడండి ఎలా దుమ్ము పట్టేసిందో మొత్తం. స్టాండ్ చూడండి. ఈ పాతింట్లో అండి కిచెన్ అంతా చూడు ఎలా ఉందో. అంతే కదండి, క్లీన్ చేస్తుంటే బాగా నీట్గా ఉంటుంది. వదిలేసినామంటే అలా ఉండిపోతాయి అన్నమాట. సామాన్లు అన్నీ చూడండి మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఈ బట్టలలో పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న గిన్నెలు, ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఉన్నాయి. హాట్ బాక్స్, పిక్నిక్ క్యారీ, పెద్ద డేషా అండి. ఒక 50 మందికి వండే డేష్ అనమాట. అది అయితే కూడా మా అత్తగారు తీసుకున్నారు. ఈ బకెట్లలో మొత్తం అన్నీ గాజు సీసాలు అన్నీ ఉన్నాయండి. జ్యూస్ తాగేటివి, టీ తాగేటివి, ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఏమన్నా కీరు, పాయసము అలాంటివి వేసేకన్నీ దాంట్లో పెట్టేసాను అనమాట. సామాన్లు అయితే దండిగా తీసుకున్నారండి మా అత్తగారు అయితే కూడా. నేనైతే ఏం తీసుకోలేదన్నమాట. మా అత్తగారు టీచర్ కాబట్టి చాలా తీసుకున్నారు బాగా. ఇంటికి ఆడది వెలుగు అంటారు కదా, ఇంటికి ఇల్లాలు అని వదిలేస్తే కూడా ఎలా ఉంటుంది చూడండి. నేను ఇంత పెద్ద ఇల్లు అయినా నెల క్లీన్ చేసుకుంటానండి. చూడండి 1.5 year అవుతుంది నేనైతే ఇల్లు క్లీన్ చేయడం లేదు. మా వారి కింద ఊరికే ఫ్లోరింగ్ అంతా కసుగు కొట్టి వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాడనమాట. పూజ చేసుకుంటాడు కాబట్టి. నాకైతే ఉన్న పిల్లలతో ఉన్న ఆయనలు ఈ ఇండ్లు క్లీన్ చేసుకునే ఓపిక అయితే లేదు. ప్రస్తుతానికి అయితే వదిలేసాను అనమాట. ఇది పడిపోతుంది కాబట్టి ఈ సామాన్లన్నీ మెల్లమెల్లగా అన్నీ మా ఇంట్లో పెట్టేసుకోవాలి. ఈ స్టవ్ అంటారా, మా వారైతే ఉన్న స్నానానికి నీళ్ళు పెట్టేసుకుంటుంటాడు అనమాట. నీళ్ళు అయితే ఇక్కడ డమ్ముకు పట్టేస్తాము. నాకోటమే నేర్పించింది. ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కానీ ఇలా రూమ్ లాగానే ఉందండి పెద్దగా.
చూడండి ఎలా దుమ్ము పట్టేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒక మేస్త్రి తెలిసిన వాళ్ళు ఏమన్నా దీనికి పెయింట్ కానీ ఏమన్నా స్లాబ్ వేసే ఒక మేస్త్రి వేసినా కానీ మొత్తం పోయింది. అందుకోసము ఒక పెయింట్ కానీ ఒక సిమెంట్ కానీ స్లాబ్ వేసేకు ఒక మంచి మేస్త్రి కావాలన్నమాట. అందుకు వాటి ఏమన్నా మీకు తెలిసింటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నాకైతే కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇదైతే కూడా మా పాతింట్లో అండి ఎలా ఉందో. ఎందుకంటే ఈ వీడియో మా వారికి తెలియకుండా తీస్తున్నాను అనమాట. ఏమంటారో ఏమో అని కొంచెం భయంగా ఉంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.